మురళీ రాగం రెండవ భాగం. ఒకటవ భాగంలో హనుమంతరావు జ్ఞానాంబల సంతానం విష్ణు, నవీన్, గిరిజకి పెళ్లి చేసి పంపేసి కొడుకులకు సంబంధాలు చూస్తుంటారు. విష్ణు స్నేహితుడి కూతురైన నెలల పసిపాపని ఇంటికి తెస్తాడు. ఆ పాప గతం తల్లిదండ్రులకి తెలిసి ఆ పాపని పెంచడానికి ఒప్పుకుంటారు. లావణ్య అనే అమ్మాయి పాపకు ఆయాగా, జ్ఞానాంబకు సహాయంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. కథ కొనసాగుతుంది. ఒక్క రోజులోనే లావణ్య దగ్గర పాప చేరికైపోయింది. కన్న బిడ్డ కంటే ఎక్కువ ప్రాణంగా, అపురూపంగా, ముద్దుగా చూడసాగింది లావణ్య పాపని. పాపకి నీళ్లు పోయడం, ముస్తాబు చేయటం, పాలు పట్టించడం, నిద్రపుచ్చటం అంతా తనే చూస్తుంది. రాత్రులు కూడా పాప లావణ్య దగ్గరే పడుకుంటుంది. జ్ఞానాంబకి లావణ్య వచ్చిన దగ్గర నుండి సుఖంగా అనిపిస్తుంది. ఇంటి పని, వంట పని, ఎవరికి ఏం కావాల్సిన లావణ్య చూస్తుంది. విష్ణువర్ధన్ 2 రోజుల్లో వస్తాను అన్నాడు. 10 రోజుల వరకు రానని ఫోన్ చేసి ఇంటికి కబురు చేయమన్నాడు. నవీన్ మొదట లావణ్యను తప్పుకుని తిరిగేవాడు కొత్తగా. కానీ రోజు రోజుకి లావణ్య అంటే అతనికి ఒక మంచి అభిప్రాయం ఏర్పడసాగింది. అతని చూపులు అన్నీ లావణ్య మీదే ఉండసాగాయి. లావణ్య అందచందాలు, అమాయకత్వం అతన్ని ఆకట్టుకోసాగాయి. ఆమె మాత్రం మామూలుగా ఉండసాగింది. హనుమంతరావు గారికి, జ్ఞానాంబకి వేళకి మందులు, టానిక్కులు తనే స్వయంగా ఇచ్చేది. వాళ్ళకి దగ్గర ఉండి కొసరి వడ్డించేది. నవీన్కి ఆమె ప్రవర్తన మనసులో సంతోషంగా అనిపించసాగింది. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. కళ్ళల్లో అంతా లావణ్యే కదలసాగింది. ఆమె అందచందాలు, ఆ లేత కళ్ళల్లో అమాయకత్వం, కనుపాపల్లో మెరుపు, పెదవులపై చిరునవ్వు అతని గుండెల్ని తొలిచేస్తూ అక్కడ స్థానం ఏర్పరచుకున్నాయి. అందాల తార లావణ్య. తను పెళ్ళి అంటూ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలి, లేదా అలా ఉండిపోవాలి. తల్లి తండ్రి ఒప్పుకుంటారా? ఒక దిక్కులేని పిల్లని పెళ్లి చేసుకుంటే ఎందుకు ఒప్పుకోరు? తన ఇష్టమా, వాళ్ళ ఇష్టమా? ముందు అడిగి ఒప్పించడానికి చూస్తాను. ఒప్పుకోకపోతే లావణ్యని గుడిలో పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఇక ఎవరేమంటారు? నవీన్కి గర్వం వచ్చేసింది. తనంత ధైర్యస్తుడు ప్రపంచంలో లేడన్నట్టు. తనలో తనే నవ్వుకుని కళ్ళు మూసుకుని పడుకోవడానికి ప్రయత్నించాడు. అతనికి నిద్ర పట్టడం లేదు. వెళ్ళి లావణ్యతో కబుర్లు చెప్పాలనిపిస్తుంది. అతని మనసు ఆరాట పడసాగింది. మనసులో కోరికను బలవంతంగా గుండెల్లో దాచుకుంటూ పడుకున్నాడు. 10 రోజులు 10 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ రోజు విష్ణువర్ధన్ మెడ్రాస్ నుండి వచ్చాడు ఇంటికి. అతను పాప కోసం బొమ్మలు, గౌన్లు చాలా తీసుకొచ్చాడు. జ్ఞానాంబ కానీ, హనుమంతరావు గారు కానీ అతనికి లావణ్య గురించి చెప్పలేదు. నవీన్ ఇంటి వద్ద లేడు. స్నానం చేసొస్తాను అంటూ లేచాడు. కాఫీ తాగుతావా? స్నానం చేసొచ్చి తాగుతానంటూ అతను గదిలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చాడు. అమ్మాయి లావణ్య కాస్త కాఫీ పెట్టమ్మా అంటూ వచ్చింది ఆవిడ. తల్లి అలా చెప్పటంతో అతను చివ్వున తల తిప్పి చూశాడు. లావణ్య ఎవరన్నట్టు. తల్లి చెప్పింది. ఎవరూ లేరట, మన ఇంట్లో ఉంటుంది. ఎవరా అమ్మాయి? నుదురు చిట్లిస్తూ అడిగాడు. నీ స్నేహితుడు భార్య అమృతకి దగ్గరట. అలాగా? అతని కనుబొమ్మలు పైకి లేచి యథాస్థానానికి వచ్చాయి. ఆ అమ్మాయి ఎక్కడా? ఇలా పిలు కాస్త కోపంగా అన్నాడు. ఆవిడ కొడుకు కోపంగా ఉన్నాడని గ్రహించుకోలేదు. అమ్మాయి లావణ్య, ఇలా రామ్మా, అబ్బాయి వచ్చాడు అంటూ పిలిచింది. వస్తున్నానండి అన్నదే గాని త్వరగా రాలేదు. విష్ణువర్ధన్ ముఖంలో విసుగు కనిపించింది. పెళ్ళి కావలసిన పిల్లని తెచ్చి మన ఇంట్లో పెట్టడం నీకేమైనా నచ్చిందా అమ్మా? అమృత వచ్చి అడిగితే కాదని, మా ఇంట్లో పని లేదని చెప్పలేకపోయావా? అందరూ ఏమనుకుంటారు అన్నాడు కోపంగా. ఏమనుకుంటారు? ఆవిడ విస్మయంగా చూసింది. నీకు అసలేం తెలీదు, చెప్పినా అర్థం కాదు. ఆవిడ మాట్లాడలేదు. లావణ్య మెల్లగా యువతలకొచ్చింది. కాఫీ కప్పుతో తలెత్తి చూశాడు. అందాల బొమ్మలా చక్కగా ఒయ్యారంగా సుకుమారంగా ఉంది. ఒక్క క్షణం రెప్పవాల్చకుండా పరీక్షగా చూశాడు ఆమె వైపు. నీ పేరు? తీక్షణంగా చూశాడు. లావణ్య శాంతంగా జవాబిస్తూ సూటిగా చూసింది అతని కళ్ళల్లోకి. నీకు అమ్మా నాన్న ఉన్నారా? లేరు అన్నట్టు తల తిప్పింది. నీకు ఇంకెవరూ లేరా? ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను? తాపిగానే చెప్పినా వాడిగా ఉన్నాయి ఆ మాటలు. ఇల్లు వాకిలి ఉన్నాయా? కటువుగా అడిగాడు. ఉంటే మీ పంచన ఎందుకు చేరతాను? శాంతంగానే చెప్పిన ఆ మాటల్లో కోపం తొంగి చూసింది. విష్ణువర్ధన్, నవీన్ ఇద్దరూ ఒక తల్లి పిల్లలు. అన్నదమ్ముళ్ళైనా ఇద్దరికీ ఎంత తేడా స్వభావంలో. నవీన్ మర్యాదగా చూస్తాడు. ఆప్యాయంగా ప్రాణమిచ్చినట్టు మాట్లాడతాడు. విష్ణువర్ధన్ మనుషుల్ని కొట్టినట్టే మాట్లాడతాడు. కోపమే గాని శాంతం లేదు అతనిలో అనుకుంది.
విష్ణువర్ధన్ లాంటి వాళ్ళంటే తనకి అసహ్యం. ఎదుటి వాళ్ళ మనసులేని ఎంత బాధించాలో అంత బాధిస్తారు ఇలాంటి వాళ్ళు అనుకుంది మనసులో. ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ? సూటిగా ప్రశ్నించాడు. నన్ను మీరిక్కడ ఎన్నాళ్ళు ఉండనిస్తే అన్నాళ్ళు ఉంటాను అని చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గిరుక్కున వెనుదిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి చాలా పొగర్లా ఉందే. తన ఇంట్లో ఉంటూ తనకే సమాధానం చెప్తోంది. తల్లికి కొడుకు అలా ఆమెను అడగటం నచ్చలేదు. ఆమె ఏమనుకుంటుంది? పాపం మంచి పిల్ల, వచ్చిన దగ్గర నుండి తనని ఒక్క పని ముట్టుకోనివ్వటం లేదు. విష్ణు మనస్తత్వమే అంతా. ముందు ఎవరితో అయినా అలాగే మాట్లాడతాడు. విష్ణు అంత మంచివాళ్ళు మరొకళ్ళు ఉండరు. కొడుకు లేనప్పుడు లావణ్యతో అదే మాట అంది. నువ్వేం పట్టించుకోక అమ్మాయి, వాడి తత్వమే అంతా, వాడు చాలా మంచివాడు, తర్వాత నీకే తెలుస్తుంది అంటూ కొడుకు మంచితనం గురించి చెప్పింది చాలాసేపు. ఆమె మౌనంగా విని ఊరుకుంది. మర్నాడు హనుమంతరావు గారు దంపతులు కొడుకుని అడిగారు, ఆ అమ్మాయిని మన ఇంట్లో ఉంచుకుందామా, పంపించేద్దామా అని. విష్ణుకి తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది. మీరు కొంచెం కూడా ఆలోచించరేమిటి నాన్న? అసలు ఆ అమ్మాయిని ఇంట్లో ఎందుకు తెచ్చిపెట్టారు? ఎవరైనా ఏమైనా అనుకుంటే? ఆయన సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ పంపించేద్దామంటావా? ముందు ఆశ పెట్టి ఇంట్లో ఉండమని ఇప్పుడు వెళ్ళిపోమంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆ మాట మీరు మొదటే చెప్పవలసింది అన్నాడు విసుక్కుంటూ. అది కాదు బాబు అంటూ తల్లి ఏదో చెప్పబోయింది. సర్లేండి, నాకేం చెప్పొద్దు. ఆ అమ్మాయిని ఇక్కడే ఉండమనండి, నాకు పనుంది, నేను వెళ్ళాలి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విష్ణువర్ధన్ 10 నిమిషాల్లో బట్టలు మార్చుకుని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు. నవీన్ అక్కడికి వచ్చి, అన్నయ్య ఏమంటున్నాడు? లావణ్యని ఉండొద్దు అంటున్నాడా? అంతా ఆయన గారి ఇష్టమేనా? నా ఇష్టం లేదా? నా సంపాదన లేదా? లావణ్యని ఎక్కడికి పంపించొద్దు, మనతో పాటే ఉంటుంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లావణ్య విష్ణువర్ధన్ మాటలు చాటుగా విని నవ్వుకుంది. అంటే అతనికి ఎందుకంత కోపం? ఆమె బాగా ఆలోచించింది. తనకి ఉడుకుమొత్తనం తప్ప ఆలోచన లేనట్టుంది. అలాంటి ఉడుకుమొత్తనం ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళని ఇంకా ఇంకా ఆడించాలనే కొంటె బుద్ధి అతన్ని ఆడిస్తే లావణ్య నవ్వుకుంది. విష్ణువర్ధన్ ఎక్కువ ఇంటి దగ్గర ఉండటం లేదు. ఉదయం వెళ్ళి ఎప్పుడో 2-3 గంటలకి భోజనానికి వస్తాడు. మళ్ళీ వెంటనే వెళ్ళి ఏ రాత్రి 11 గంటలకో ఇంటికి వస్తాడు. వచ్చిన వెంటనే కాస్త భోజనం చేస్తాడు, లేదా అలసిపోయి అలాగే పడి ఉంటాడు. అతని పద్ధతులన్నీ ఆమె గమనించసాగింది. లావణ్య పాపకు పాలు పట్టి జోకొట్టి నిద్రపుచ్చుతోంది. విష్ణువర్ధన్కి నచ్చలేదు. పాపని ఎక్కువసేపు ఆమె దగ్గర వదలటం. అమ్మా అమ్మా అంటూ పిలిచాడు. ఏం బాబు అంటూ ఆవిడ యువతలకొచ్చింది. పాపని ఎక్కువసేపు ఆ అమ్మాయి దగ్గర వద్దు. అదేమిట్రా? ఆవిడ విస్తుపోయింది. నాకు ఇష్టం లేదు, కాసేపు ఎత్తుకుంటే పర్వాలేదు, రోజంతా ఉంచటం. ఆ పైన ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఉంచితే విడ్డూరంగా చూసింది. మనం చూసినంత ప్రేమగా ఆమె చూస్తుందా? బాధ్యత ఉంటే ప్రేమ పుడుతుంది. పాప విషయంలో ఆమెకు బాధ్యత ఉందా? చాలే అబ్బాయి, నీ మాటలు, నువ్వును. పాపను పెంచేటంత ఓపిక నాకు ఉన్నదనుకున్నావా? మిమ్మల్ని కని పెంచి పెద్ద చేశాను. నాకు వయసు అయిపోయింది. నాకు ఒంట్లో బాగుండలేదు. నేనేం చూడగలను? బాధ్యత అంటూ తెచ్చి పాపని ఇంట్లో పెట్టావు. ఎవరు చేస్తారనుకున్నావు? సమయానికి దేవతలా వచ్చింది ఈ ఇంటికి. ఇంటి పని, వంట పని, పాప పని ఎన్ని చూస్తుంది ఆ అమ్మాయి. పాప విషయంలో బాగా చూడకపోతే ఎవరు చూస్తున్నారు? నువ్వు చూస్తున్నావా? నేను చూస్తున్నానా? ఆ అమ్మాయి పాపని ఎత్తుకోగానే పాప వెంటనే ఏడుపు మానేస్తుంది తెలుసా? ఆమె దగ్గర నుండి మా దగ్గరకు రాదు కూడా. విష్ణువర్ధన్ ఆ మాటలు వింటూనే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అతని ముఖం దుమదుమలాడసాగింది. అయినా నీ కడుపున పుట్టిన బిడ్డ ఏమన్నానా? స్నేహితుడి కూతురు, బాధ్యత నాది అంటూ తీసుకొచ్చావు. అంతకన్నా ఏం చూడాలి? అతని కోళ్ళు మండిపోతోంది. అయితే తల్లి మాటల్లో అర్థం లావణ్య పాపను పెంచుతుంది అని. ఆ అమ్మాయి తన ఇంట్లో ఎన్నాళ్ళుంటుంది? బాగా అలవాటైపోతే ఆ తర్వాత కష్టం కాదా? ఆమె వెళ్ళిపోతే పాప బెంగ పెట్టుకోదు. అతనేం మాట్లాడలేదు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాళ్ళ మాటలన్నీ పక్క నుండి లావణ్య విన్నది. విననట్టే మౌనంగా ఊరుకుంది. విష్ణువర్ధన్కి తను ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోయినా హనుమంతరావు గారు, జ్ఞానాంబ, నవీన్కి అందరికీ తను ఆ ఇంట్లో ఉండడం ఇష్టమే. వాళ్ళు ఏమీ అనరు. ఆమె మనసులో అనుకుంది. లావణ్య పైకి ఎంత నెమ్మదిగా ఉంటుందో అంత మొండితనం ఉంది. అతని పంతమేమిటి? తను ఇంట్లో ఉండడానికి ఇష్టపడటం లేదు. అతని ఇష్టానికి వ్యతిరేకంగా తను ఇంట్లో ఉండాలి. కసిగా, కోపంగా అనుకుంది. సాయంత్రం అవుతోంది. అతను వచ్చే టైంకి లావణ్య పాపకి స్నానం చేయించి ముస్తాబు చేసి మంచి గౌను వేసింది. లావణ్య కూడా స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చి పాపనెత్తుకొని అతని రాక కోసం ఎదురు చూడసాగింది.
విష్ణువర్ధన్ ఆ రోజు త్వరగా ఇంటికొచ్చాడు. గుమ్మంలో ఎదురైన లావణ్యను, చేతిలోని పాపను క్షణంసేపు అలాగే చూశాడు. ఆమె కూడా అలాగే రెప్పవాల్చకుండా చూడసాగింది. అతని పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేసింది. కళ్ళల్లో వింత కాంతి చోటు చేసుకుంది. పాపను చూసి నవ్వులు, అతని గుండెల్లో సంతోషం పొంగిపొర్లసాగింది. చేతులు చాచి పాపను తీసుకుని ముద్దులాడాడు. వాళ్ళిద్దరి వైపు లావణ్య అలాగే రెప్పవాల్చకుండా చూడసాగింది. ఆమెకు ఆ దృశ్యం ఎంతో అందంగా కనిపించింది. అతను అప్పుడే ఆమె వైపు చూశాడు. అతని కనుబొమ్మలు మండిపడ్డాయి. నీకేం పనిక్కడ అన్నట్టున్నాయి ఆ చూపులు. ఏం ఉండకూడదా? అలా చూస్తే తప్ప అన్నట్టు చూసింది. తప్పన్నరా అన్నట్టు కోపంగా చూశాడు. నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు ఆమెను. అతని వైపు చురుగ్గా చూసి గిరుక్కున తిరిగింది విసవిస నడుస్తూ. అమ్మా, నాకు కాఫీ కావాలి అన్నాడు లోపలికి చూస్తూ. అక్కడే ఉన్న సోఫా మీద కూర్చున్నాడు పాపను ఆడిస్తూ. తెస్తాను అంది ఆవిడ లోపల నుండే. 2 నిమిషాల్లో లావణ్య కాఫీ పట్టుకొని వచ్చింది. ఏమిటి? తలెత్తి సూటిగా అడిగాడు. కాఫీ. నాకు కాఫీ వద్దు. అతని ముఖం సీరియస్గా ఉంది. మీరు అడిగారు, తెచ్చాను. నేను నీకు చెప్పలేదు. చెప్పకపోయినంత మాత్రాన తీసుకురాకూడదనుందా? కాస్త కోపంగా అడిగింది. నాకు కాఫీ వద్దు, టీ కావాలి శాంతంగా చెప్పాడు. లావణ్య ఇంకేం ప్రశ్నించకుండా గిరుక్కుని తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ టీ తీసుకొచ్చింది. అతను తీసుకోలేదు. టీ చాలాసార్లు తాగాను, ఇప్పుడు ఇంకా తాగాలనిపించటం లేదు. హార్లిక్స్ తాగాలని ఉంది. ఒక క్షణం అలాగే అతని వైపు రెప్పవాల్చకుండా చూసింది. మెత్తని వాళ్ళని చూస్తే ఎదుటి మనుషులకి ఆడించాలని బుద్ధి పుడుతుంది. మీకు కావలసింది కాఫీలు టీలు కావు అంది ఉక్రోషంగా. నీకు నేను సమాధానం చెప్పటం అనవసరం అన్నట్టు చూపులు మరోవైపుకు తిప్పుకున్నాడు. అంతలో జ్ఞానాంబ యువతలకొచ్చింది. ఏమిటి అంటూ. ఏమీ లేదండి అంటూ లావణ్య లోపలికి వెళ్ళిపోయింది. కాఫీ తాగలేదా? కొడుకుని ప్రశ్నించింది. అతను మాట్లాడకుండా పాపను తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. నవీన్ ఎక్కువ ఇంటి దగ్గర ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ విషయం అంతగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ రోజు కూడా త్వరగా ఇంటికి వచ్చేశాడు. అతనికి ఆ రోజు జీతం అందింది. తన ఖర్చుల్లో కని అట్టిపెట్టుకున్న డబ్బు జీతంలో ఒక 100 రూపాయలు తీసి లావణ్యకి 2 చీరలు జాకెట్లు కొని తీసుకొచ్చాడు. కొడుకు జీతం ఇవ్వగానే జ్ఞానాంబ లెక్క చూసుకుని ప్రతి నెల ఇస్తున్న డబ్బుకి తక్కువ అవటంతో అతని వైపు చూసింది ప్రశ్నార్థకంగా. నవీన్ తల్లి అలా చూడగానే ఏమాత్రం తడబడకుండా చెప్పాడు. లావణ్యకు మంచి చీరలు లేవు, పాపమని 2 చీరలు తీసుకొచ్చాను అంటూ. లావణ్యకు చీరలు తెచ్చావా? ఆవిడ విస్తుపోతూ అడిగింది. అవునమ్మా, ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటున్నప్పుడు ఏం కావలసినా మనం చూడకపోతే ఇంకెవరు చూస్తారు అన్నాడు ఎంతో మామూలుగా. ఆవిడ క్షణంసేపు కొడుకు ముఖంలోకి పరీక్షగా చూసి ఇంకేం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నవీన్కి తల్లి అలా వెళ్ళిపోవటం నచ్చలేదు. ఇప్పుడు తనేం తప్పు చేశాడని అమ్మ అలా మౌనంగా వెళ్ళిపోయింది. 2 చీరలున్నాయి ఆమెకు, అవే ఉతుక్కుని కట్టుకుంటుంది. ఆమెకు కొని తేవటం తప్పు కాదే. అతను తల్లి వెంట లోపలికి వెళ్ళి ప్యాకెట్ తల్లికిచ్చి లావణ్యకి ఇమ్మని చెప్పాడు. జ్ఞానాంబ మౌనంగా ఆ ప్యాకెట్ తీసుకుంది. అలాగే ఇస్తాను అన్నట్టు తల ఊపుతూ నవీన్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని మనసంతా లావణ్య నిండిపోయి ఉంది. ఆమె కళ్ళంటే అతనికి ఎంతో ఇష్టం. అమాయకమైన ఆమె ముఖం అతనికి ఇష్టం. ఆమె నవ్వు మరీ మరీ ఇష్టం. లావణ్య నవ్వితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బట్టలు మార్చుకొని వచ్చి పడుకుని ఆలోచించసాగాడు. లావణ్య అంటే తనకెంతో ఇష్టం. ఆ ఇష్టం ఎలాంటిది అంటే ఆమె తన సొత్తు అయిపోవాలి అంత ఇష్టం. కానీ ఆమెకు తనంటే ఇష్టమా కాదా? అనుక్షణం ఇవే ఆలోచనలు. లావణ్య తన పని, అన్నయ్య పని ఒకలాగే చేస్తుంది. అందరికీ టిఫిన్లు, భోజనాల విషయాలు అన్నీ ఎవరికి ఏం కావాలో చూస్తుంది. ఒకరి మీద ఇష్టం, ఒకరి మీద అయిష్టం అంటూ ఎప్పుడూ చూపించదు. ఇది తన పని అన్నట్టు చేసుకుపోతుంది. ఎక్కువ శాతం పాపతోనే గడుపుతూ ఉంటుంది. ఒక విధంగా ఆలోచిస్తే అన్నయ్యతోనే సరిగ్గా మాట్లాడదేమో, తనతో బాగానే మాట్లాడుతూ ఉంటుంది. అంటే తనంటే ఇష్టమేనా? కానీ అలా అనుకోవడానికి లేదు. ఒక్క మాట ఆమె నోటి నుండి వస్తే ఎలా అడగటం? ఆమె మనసులో ఉద్దేశం తెలుసుకుంటేనే కానీ తల్లికి తండ్రికి తన మనసులో మాట చెప్పడానికి లేదు. ఆలోచిస్తుంటే తలుపు దగ్గర గాజులు చప్పుడయ్యాయి. తలెత్తి చూశాడు. లావణ్య నిలబడి ఉంది. చేతిలో అతను తీసుకొచ్చిన ప్యాకెట్ ఉంది. ఆమెను చూడగానే నవీన్ మంచం మీద పడుకున్నవాడల్లా చటుక్కున లేచి నిలబడ్డాడు. లోపలికి రావచ్చా? నవ్వుతూ అడిగింది. మిమ్మల్ని రావద్దని ఎప్పుడైనా చెప్పానా? ఆమె నవ్వేసింది లోపలికొస్తూ. అడిగి రావటం మర్యాద అని. అది అందరి విషయంలో, ఈ విషయంలో మాత్రం కాదు అన్నాడు 2 అర్థాలుగా. లావణ్య పట్టించుకోలేదు. మామూలుగా అంది. నాకే ఎందుకంత ప్రత్యేకత ఇస్తున్నారు అడిగింది.
ఇప్పుడు తెలీదు, తర్వాత మీకే తెలుస్తుంది నవ్వుతూ మెల్లగా అన్నాడు. అంటే అర్థం కానట్టుగా అడిగింది. ఆమెకు నిజంగానే అర్థం కాలేదు. అతను సమాధానం ఇవ్వలేదు. నవ్వి ఊరుకున్నాడు. లావణ్యకు అప్పుడే గుర్తుకొచ్చినట్లు చేతిలో ప్యాకెట్ అతనికి చూపిస్తూ ఇప్పుడు ఎందుకు తెచ్చారు అడిగింది. మీకోసం. నా కోసమా? అదే, ఎందుకు ఇప్పుడు తెచ్చారు? బాగుంది, తేవాలనిపించింది, తెచ్చాను. తప్ప అడిగాడు సూటిగా. అది కాదండి, నాకేవో చీరలున్నాయి కదా, ఇప్పుడెందుకని? మీరు ఆ చీరలు కట్టుకోవడం నాకు నచ్చలేదు. అతని వైపు విచిత్రంగా చూసింది. అందుకే చీరలు కొని తెచ్చాను అంటూ క్షణం ఆగి కాస్త సిగ్గుపడ్డట్టుగా అయ్యాడు. చేతిలో ఎక్కువ డబ్బు లేదు, అందుకే 2 చీరలు, మరీ అంత ఖరీదైనవి కూడా కాదు, ఏవో కొన్నాను అన్నాడు. అతను అలా ఇవ్వటంలో ఎలాంటి దురుద్దేశం కనిపించలేదు. నవీన్ మాటల్లో అభిమానం, ఆత్మీయత తొణికిసలాడాయి. ఒక్క క్షణం అలాగే చూసింది. ఆమె కళ్ళల్లో ఒక్కసారి నీటి పొర కమ్మింది. లావణ్య ప్యాకెట్ పట్టుకొని తల వంచుకొని అలాగే బొమ్మలా నిలబడిపోయింది. మీకు ఇష్టమైతేనే తీసుకోండి, లేకపోతే అంటూ ఆమె వైపు చూశాడు. కళ్ళల్లో తిరిగిన ఆ నీళ్లు కళ్ళల్లోనే ఇంకిపోయాయి. అతను గమనించలేదు. తల ఎత్తి అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. మీరు నాపై చూపిస్తున్న అభిమానం, మాటల్లో ఆత్మీయత చూస్తుంటే నేను చాలా అదృష్టవంతురాలని అనిపిస్తుంది అంది. నవీన్ ధైర్యం వచ్చినట్లయింది. ఆమె వైపు రెప్పవాల్చకుండా అలాగే చూడసాగాడు. ఎప్పుడూ మీ అభిమానం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. మీరు నా గురించి ఆలోచిస్తున్నట్టుగా ఇంతగా ఎవరూ ఆలోచించడం లేదనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అంది మెల్లగా. నవీన్ సంతోషంగా చూశాడు. మన మధ్య అభిమానం ఎప్పుడూ మాసిపోదు, నా మాట నమ్మండి అన్నాడు నమ్మకంగా చెప్తూ. థ్యాంక్స్ అంది మెల్లగా. మీరు ఈ చీరలు తీసుకున్నట్టే కదూ? లావణ్య నవ్వింది. ఏం, తీసుకెళ్ళి షాప్ అతనికి ఇచ్చేస్తారా? అతను గట్టిగా నవ్వేశాడు. లావణ్య వస్తానని చెప్పి ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది. నవీన్ మనసంతా తేలికైపోయినట్టుగా ఉంది. లావణ్యకు తనంటే ఇష్టమే అనిపించసాగింది. ఆ రాత్రి విష్ణువర్ధన్ ఇంటికి వచ్చేసరికి 10 గంటలైపోయింది. భోజనం చేసి గదిలోకి వెళ్ళాడు. జ్ఞానాంబ కొడుకు గదిలోకి వెళ్ళింది. ఏమ్మా అడిగాడు. నీతో మాట్లాడదామని అంది ఆవిడ. అతనికి నవ్వొచ్చింది. తల్లి మాట్లాడే మాటలు ఏముంటాయి, పెళ్లి గురించే. పెళ్లి విషయం ఎత్తి ఆవిడ మనసులో బాధంతా ఒలకబోసి కళ్ళనీళ్లు తెచ్చుకుంటుంది. అది మామూలే, కొత్తగా ఏమీ లేదు. ఆవిడ ముఖం అదోలా ఉంది. ఏమిటమ్మా అడిగాడు. మామయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. యామినికి ఒంట్లో బాగోలేదని రావడం కుదరలేదు. ఇప్పుడు బాగుంది, లేచి తిరుగుతోంది. 4 రోజుల్లో బయలుదేరి వస్తున్నామని రాశాడు అంది. అతను మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాడు, ఏదో ఆలోచిస్తూ. నవీన్ విషయం నువ్వేమైనా పట్టించుకుంటున్నావా? ఆశ్చర్యంగా చూశాడు. నవీన్కి ఈరోజు జీతం అందింది. జీతంలో 100 రూపాయలు తగ్గించిచ్చాడు. తన ఖర్చుకి అని అట్టిపెట్టిన డబ్బులని కలిపి లావణ్యకి 2 చీరలు కొని తెచ్చాడు అందావిడ. విష్ణువర్ధన్ ఒక్కసారి అలా ఉండిపోయాడు. ఆ అమ్మాయి పాపం చీరలు లేవని తెచ్చాడు అని చెప్పాడు. ఆ అమ్మాయి గురించి ఆలోచన వాడికెందుకు? అతను మాట్లాడలేదు. వాడు ఆ అమ్మాయితో మాట్లాడడం అది చూస్తుంటే నాకు భయం వేస్తుంది. భయమా? ఎందుకు? అదోలా నవ్వాడు. ఆ అమ్మాయిని ఎక్కడ పెళ్లి చేసుకుంటాను అంటాడో అని. అది వాడిష్టం, అంతకంటే తనేం చెయ్యలేను అన్నట్టుగా అన్నాడు. అదేమిటి బాబు అలా మాట్లాడతావు? యామిని విషయం నువ్వు ఆలోచిస్తున్నట్టు లేదు. మనం ఆలోచించి ప్రయోజనం లేదమ్మా, అది వాడికుండాలి ఆ జ్ఞానం అన్నాడు శాంతంగా. ఆవిడ మాట్లాడలేదు. అందుకే నేను నీకు మొదటే చెప్పాను, పెళ్లి కావాల్సిన అమ్మాయిని తెచ్చి మన ఇంట్లో పెట్టొద్దని. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో, ఎవరి మనసులు ఎలా మారుతాయో చెప్పడం కష్టం. అప్పుడే ఆ అమ్మాయిని పంపించేస్తే మనకి సమస్య ఉండేది కాదు అన్నాడు. మాటలు ఎంత శాంతంగా ఉన్నాయో ముఖం అంత గంభీరంగా ఉంది. అది కాదురా, పాపం ఆ అమ్మాయి తప్పు ఏం లేదు, వీడే ఆ అమ్మాయి అంటూ ఆగిపోయింది. అతను నవ్వాడు. ఆ నవ్వు అదోలా ఉంది. మనం ఎప్పుడూ ఎవ్వరిని నమ్మకూడదు, మంచివాళ్ళు అని అననేకూడదు. మంచితనం ఎక్కడుంది? నీతి నిజాయితీ ఎక్కడ ఉన్నాయి? నువ్వు అన్నట్టు ఆ అమ్మాయి తప్పు లేకపోవచ్చు, కానీ రోజులు మనిషిలోని మనస్సులోని మార్పులు తెస్తాయి. అప్పుడు నువ్వు అనుకున్న ఆ మంచితనం ఆ అమ్మాయిలో మాయమవ్వచ్చు. నీ ఊహల్ని, నీ మాటల్ని తారుమారు చేయొచ్చు. ఏమో చెప్పలేం, ఎప్పుడు ఏది జరుగుతుందో అన్నాడు. నీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. వెంటనే మావయ్యకి ఉత్తరం రాసేస్తాను. ఏమని? నువ్వు వెంటనే యామిని తీసుకుని బయలుదేరి రావాల్సింది అని. అతను నవ్వాడు. ఆ నవ్వు నువ్వెంత అమాయకురాలివమ్మా అన్నట్టుంది. మావయ్య వచ్చి ఏం చేస్తాడు? నీకంటే ఎక్కువ బాధపడతాడు. చిన్నప్పుడు అనుకున్న సంబంధం కాదు అనుకుంటే బాధే మరి. ఆవిడేదో చెప్పబోయింది. అతను అన్నాడు, ఎప్పుడు ఎలా ఏది జరుగుతుందో మన చేతిలో ఏం లేదమ్మా.
మనం అనుకున్నామని అవి అక్షరాలా జరిగిపోతాయని లేదు, మనం అనుకోలేదని ఆగిపోతాయని అనుకోవడానికి వీల్లేదు. మనం నిమిత్త మాత్రం అంతే. భగవంతుడికి ఈ సమస్యను వదిలి మనం నిశ్చింతగా ఉండటం మంచిది. కొడుకు అలా వేదాంతిలా మాట్లాడటంతో ఆవిడ విస్తుపోయినట్లయింది. తన కడుపున పుట్టిన కొడుకు నవమాసాలు మోసి కని పెంచింది. తప్పటడుగుల దగ్గర నుండి నడక నేర్పించింది. అమ్మ అన్న పిలుపు దగ్గర నుండి మాటలు పలికించింది. పెరిగి పెరిగి తనను మించి పెరిగాడు. తండ్రిని మించిన తనయుడయ్యాడు. అది ఆ దంపతులకు గర్వకారణం. ఇప్పుడు తన కొడుకే తనకు చెప్తున్నాడు. ఎంత విచిత్రం! ఆవిడ ఇంకేం మాట్లాడలేకపోయింది. నువ్వు పడుకో బాబు, వస్తాను అంటూ వెళ్ళిపోయింది. లావణ్య ఆ రోజు పాపకి స్నానం చేయించి ముస్తాబు చేసి పాలు పట్టించి పడుకోబెట్టింది. వంటగదిలోకి వెళ్ళి వంట చేయసాగింది. జ్ఞానాంబ రోజులా ఆమెని వంటగదికి అప్పగించలేకపోయింది. లావణ్య అంటే ఆవిడ మనసులో ఏదో కోపంగా ఉంది. ఆ కోపానికి అర్థం ఆవిడకే తెలియటం లేదు. అయినా ఆవిడ మనసులో నిశ్చయించుకుంది, యామిని వచ్చే వరకు నవీన్ని లావణ్యను కొంచెం కనిపెట్టి ఉండాలని. ఆవిడ వంటగదిలోకి వెళ్ళింది. మీరెందుకు వచ్చారండి? వెళ్ళి పడుకోలేకపోయారా అంది లావణ్య బియ్యంలో రాళ్ళేరుతూ. సరే బాగుందమ్మాయి, నేను రోగిష్టిదాన్నా ఎప్పుడు మంచంలో పడి ఉండడానికి? ఇల్లు అలా వదిలేస్తే ఎలా? కాస్త చూసుకోవద్దు అందావిడ మూలిగినట్టుగా. లావణ్య అంది, నేనున్నాను కదండి, నేను చూసుకుంటానుగా. చూసుకుంటావు కాదనను, కానీ వాళ్ళు నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు వెళ్ళిపోతే అందావిడ ఓరగా చూస్తూ. ఆమె ఆ మాటలకు సమాధానం ఇవ్వలేదు. నవ్వి ఊరుకుంది. జ్ఞానాంబ గుండె గుబేలు మంది. అంటే ఆ అమ్మాయికి నవీన్ కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? అందుకే ఏం మాట్లాడలేదు అని అనుకుంది. కొడుకు మాటలు గుర్తుకు తెచ్చుకుంది. మంచితనం ఎవరిలో ఉంది? నీతి నిజాయితీ ఎవరిలో ఉంది? ఆ మాటలు నిజమే అనిపించసాగాయి. కత్తిపీట దగ్గర వేసుకుని కూర్చుందే కానీ కూరగాయలు తరగాలనిపించటం లేదు. ఆమె వచ్చిన దగ్గర నుండి సుఖపడిపోయింది. ఇప్పుడు ఆమె అంటేనే భయం వేస్తోంది. బద్ధకాన్ని వదిలించుకోవాలి అంటే ఆవిడ వల్ల కావడం లేదు. అయినా తప్పనిసరిగా కూర్చుంది. వెళ్ళి ఫ్రిడ్జ్లో కూరగాయలు తీసుకురా అమ్మాయి అందావిడ. లావణ్య వెళ్ళి తీసుకొచ్చి బియ్యం దగ్గర కూర్చుంది. గిన్నె ఇలా తీసుకురా అమ్మాయి. లావణ్య లేచి వెళ్ళి తీసుకొచ్చి ఆవిడకు ఇచ్చి మళ్ళీ కూర్చుంది. కొంచెం నీళ్ళు ఇలా పోయమ్మాయి అందావిడ. ఆమె లేచి వెళ్ళి నీళ్లు తెచ్చి గిన్నెలో పోసింది. ఆవిడ తనలో తాను అనుకున్నట్టుగా అనసాగింది. ఏమిటో ఇంత వయసు వచ్చినా సుఖం లేదు. 2 కొడుకులున్నారు. వాళ్ళకి పెళ్లి వయసు వచ్చింది. పెళ్ళిళ్ళు చేసేస్తే కోడళ్ళు వస్తే నాకు కాస్త సుఖంగా ఉంటుంది అంది మూలుక్కుంటూ. లావణ్య ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ తల వంచేసుకుని తన పని తను చేసుకోసాగింది. బియ్యం ఏరి కొలిచి ఒక గిన్నెలో పోసుకుంది. కుక్కర్ అది రెడీ చేయసాగింది. మా చిన్నబ్బాయికి మా తమ్ముడి కూతురుతో నిశ్చయం. అమ్మాయి పుట్టగానే నిశ్చయించేశాం. పిల్ల ఎంత చక్కగా ఉంటుందో, బంగారు పుత్తడి బొమ్మ. పెద్దబ్బాయికి సంబంధం కుదిరాక వాడికి సంబంధం నిశ్చయం అయిపోయినట్టే. మా తమ్ముడు ఊరి నుండి వస్తాడు. వచ్చిన తర్వాత ముహూర్తాలు పెట్టించేసి 2 అబ్బాయిల పెళ్ళి ఒకే నెల తేడాలో జరిపిచ్చేస్తాను. ఎందుకు ఆగటం అందావిడ దీర్ఘం తీస్తూ. లావణ్య వైపు చూసింది. ఆమె ఆవిడ మాటలు వింటున్నట్టుగా ఒక్కోసారి అటు చూస్తూనే తన పని తను చేసుకోసాగింది. కందిపప్పు కడిగి కుక్కర్ గిన్నెలో వేసింది. ఆవిడ మాటలకు అవునని కానీ కాదని కానీ ఏమనలేదు. తరిగిన ముక్కలు అవి లావణ్యకు అందించి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. పెద్దబ్బాయికి చూసిన అమ్మాయి కూడా నీలా అందంగా ఉంటుంది, అబ్బాయికి కూడా ఇష్టమే అంది. అప్పటికీ లావణ్య ఏం మాట్లాడలేదు. రైస్ కుక్కర్లో బియ్యం పడేసింది. మరో కుక్కర్లో బంగాళదుంపల ముక్కలు పప్పు పడేసింది. అమ్మాయి, నా కాలు తిమ్మిరి పట్టేసింది. ఈ కత్తిపీట అది తీసేసి శుభ్రం చేసేయి అంది. లావణ్య కత్తిపీట కోసిపారేసిన చెక్కులన్నీ తీసి శుభ్రం చేసేసింది. ఆ చేత్తో కాసిన్ని నీళ్లు ఇలా తీసుకురా. లావణ్య తెచ్చింది. సబ్బు కూడా తీసుకురావే తల్లి, నా చేతులు నల్లగా అయిపోయాయి అందావిడ లేవకుండానే. ఆమెకు అన్ని పనులు వరుసగా పురమాయించేస్తూ ఆమె అడిగినవన్నీ తెచ్చింది లావణ్య. లేచి సింక్ దగ్గరకు వెళ్ళలేనే తల్లి, కాలు ఇంకా తిమ్మిరి పట్టేసిందంటూ సబ్బు నీళ్లతో మరో గిన్నెలో చేయి కడుక్కొని ఆమెను తీసేయమంది. టవల్ ఇలా తీసుకురా తల్లి, చేతులు తుడుచుకుంటాను. లావణ్య తెచ్చిచ్చింది. చూడమ్మాయి, కుక్కర్లో అన్నం తినాలంటే గొంతుగా దిగటం లేదు, పెద్దదాన్ని అరగటం లేదు. గుప్పెడు బియ్యం వేరే పొంగించు అంటూ మెల్లిగా లేచి నిలబడింది. ఆమె అలాగే అన్నట్టు తల ఊపింది. చూడమ్మాయి, ఆ చేత్తో కాస్త అల్లం పచ్చడి కూడా చేయి, నోరు అసలేం బాగోలేదు. అలాగే చేస్తాను అన్నట్టు తల ఊపింది. ఇంకేం కావాలి? ఇంకేం వద్దండి అంది లావణ్య. చూసావా, నన్ను అసలు వంటింట్లోకి రావద్దంటావు. నే రాబట్టి పనులన్నీ చకచక అయిపోయాయి. వంట దగ్గర నేను చూసుకోకపోతే ఎలా చెప్పు?
కూరగాయలు అవి తరిగి నీకు అన్నీ సాయం చేశానా అంటూ మూలిగి నాకు ఈ అవస్థ ఎప్పుడు తప్పుతుందో ఆ కోడళ్ళిద్దరూ తొందరగా ఇంటికి వచ్చేస్తే అప్పుడే అంటూ మూలిగింది. లావణ్య ఆమె వైపు విచిత్రంగా చూసింది. ఈవిడ తనకి సాయం చేసిందా? వంటంతా ఒక అరగంటలో అయిపోయేదానికి 2 గంటల సేపు వంటగదిలో ఉండిపోయేటట్టు చేశారా ఈవిడ? అట్లు పోసే అమ్మకు 66 ఒక్కలు అని ఈవిడకు అన్నీ అందివ్వడమే పెద్ద పని అనుకుంది మనసులో. వంటగదిలోకి నేను రాకపోతే నిమిషం అవదు కదా. అబ్బా అంటూ మెల్లగా అవతలకు వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్తుంటే అలాగే చూసింది. ఆవిడలో ఆ రోజు ఏదో మార్పు కనిపిస్తోంది. మాటల్లో, ప్రవర్తనలో ఆ మార్పుకి అర్థం గ్రహించుకుంది. అయితే జ్ఞానాంబలో పూర్తిగా మార్పు వచ్చింది. లావణ్య ఏ పని చేస్తున్నా ఆవిడ కావాలని ఏదో కల్పించుకుంటోంది. పాపకి స్నానం చేయిద్దామంటే ఆవిడ వచ్చి కూర్చొని నీళ్లు, టవలు, సోపు అన్నీ అందివ్వమంటుంది. పౌడర్ వేయడానికి అంతే, అన్నీ లావణ్యను తెమ్మంటుంది. వంట దగ్గర సరే. ఇక భోజనాల దగ్గర హనుమంతరావు గారికి లావణ్య వడ్డిస్తుంది. విష్ణువర్ధన్ నవీన్కి ఆవిడ వడ్డించడానికి వస్తుంది, కానీ వడ్డించదు. ఆమెను అన్నీ తీసుకురమ్మంటుంది. అక్కడ కూర్చుని కబుర్లు చెప్తుంది ఆవిడ. విష్ణువర్ధన్ పెద్దగా ఆ విషయం పట్టించుకోలేదు, కానీ నవీన్కి మాత్రం తల్లి అక్కడ కూర్చోవటం నచ్చలేదు. నువ్వెందుకు వచ్చావమ్మా అన్నాడు విసుక్కున్నట్లుగా ముఖం పెడుతూ. అంటూ తల ఊపుతూ. నీకు అన్నం పెడదామని అంది. లావణ్య పెడుతుందిగా అన్నాడు. లావణ్య పెడుతుందిలే, ఆ అమ్మాయి ఎన్నాళ్ళు ఉంటుంది మన ఇంట్లో అంటూ దీర్ఘం తీసింది. ఎన్నాళ్ళు ఉండటం ఏమిటి? తల్లివైపు అనుమానంగా చూశాడు. అదే, ఎంత బాగా చూసినా ఆ అమ్మాయికి ఇది పరాయి ఇల్లేగా, ఎప్పుడో ఒకప్పుడు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవలసిందేగా. వెళ్ళిపోవటమా? అది మన చేతిలో ఉంది. ఆ అమ్మాయిని పంపించేయాలన్నా మన ఇంట్లోనూ అట్టి పెట్టుకోవాలన్నా అన్నాడు శాంతంగా. ఆవిడ మనసులో తుళ్ళిపడింది. పైకి మాత్రం తేలిగ్గా నవ్వేస్తూ అది ఎలా కుదురుతుంది అంది. ఎందుకు కుదరదు? ఏమిట్రా నీ మాటలు అర్థం లేకుండా అందావిడ కాస్త కోపంగా. ప్రతి మాటకి అర్థం ఉంటుందమ్మా, కాకపోతే ఆ అర్థాలు అప్పుడే తెలియవు, ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తాయి అన్నాడు. అయితే ఆవిడ ఇంకేం మాట్లాడలేదు. మాటలు పెంచితే చాలా దూరం వెళ్ళిపోతాయని ఆవిడ గ్రహించేసుకొని మౌనం వహించింది. ఒక్కో మాట లావణ్య చెవిలో పడినా ఆమె ఆ మాటలు పట్టించుకోలేదు. అంతటితో ఆ తల్లి కొడుకుల సంభాషణ ఆగిపోయింది. నవీన్ భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం లావణ్య కొత్త చీర కట్టుకొని ముస్తాబైంది. విష్ణువర్ధన్ ఆ రోజు తొందరగా ఇంటికి వచ్చేశాడు. తిన్నగా అతని గదిలోకి వెళ్ళిపోయాడు. లావణ్య కాఫీ తీసుకొని అతని గదిలోకి వెళ్ళింది. విష్ణువర్ధన్ ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు. తలుపు దగ్గర చప్పుడవటంతో తలెత్తి చూశాడు. ఆమె చిరునవ్వుతో కాఫీ కప్పు పట్టుకొని నిలబడి ఉంది. అతను నవ్వలేదు. అలవాటు ప్రకారం కాఫీ కప్పు కోసం చేయి చాపాడు. అతనికి కప్పు అందించి అతను కాఫీ తాగే వరకు అక్కడే నిలబడింది. అతను కాఫీ తాగి కప్పు పక్కన స్టూల్ మీద పెడుతూ ఆమె వైపు రెప్పవాల్చకుండా అలాగే చూశాడు కొద్దిసేపు. ఏమిటి అలా చూస్తున్నారు అడిగింది చిరునవ్వుతో. అతని ముఖం గంభీరంగా మారింది. నువ్వు కట్టుకున్న చీరని అన్నాడు శాంతంగా. లేత నీలం రంగు ప్లెయిన్ చీరకి డార్క్ పింక్ వైట్ డాట్స్ ఉన్న పెద్ద బార్డర్, అదే రంగు పైటంచు. డార్క్ పింక్పై వైట్ డాట్స్ ఉన్న జాకెట్ చీరకు మ్యాచింగ్ వేసుకుంది. నుదుట డార్క్ పింక్ సింగార్ కుంకుమ పెట్టుకుంది. ఆ చీరలో లావణ్య ఇంకా అందంగా బొమ్మలా మెరిసిపోతుంది. చీర అంత బాగుందా? సూటిగా అతని వైపు చూస్తూ ప్రశ్నించింది. అతను మాట్లాడలేదు. మీకేమనిపిస్తుంది? ఈ చీర కట్టుకుంటే నాకు అందం వచ్చిందనా, లేక నేను కట్టుకుంటే ఈ చీరకి అందం వచ్చిందనా? ఏమో నాకు తెలీదు, కాస్త కోపంగా అన్నాడు. నిజంగా మీకు తెలీదు అంటే నన్ను నమ్మమంటారా? మీ మనసులో అనిపించటం లేదు నేను కట్టుకుంటే ఈ చీరకి అందం వచ్చింది అని అంది ఆమె పెదవుల వెనుక నవ్వు దాచుకుంటూ. ఈ చీర కొత్తదిలా ఉంది, ఏం తెలియనట్టు ప్రశ్నించాడు. అవును కొత్తదే, మామూలుగా చెప్పింది. ఏ షాప్లో కొన్నావు? నేను కొనలేదు. మరి? ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ చూపుల్లో కోపం తొంగి చూస్తోంది. ఒకరు నాకు ప్రజెంట్ చేశారు అంది అక్కడ స్టూల్ మీద కప్పందుకుంటూ. ఎవరో తెలుసుకోవచ్చా? అతని మాటల్లో వెటకారం ధ్వనించింది. నిరభ్యంతరంగా మంచి మనసున్న ఒక మనిషి ఇచ్చిన బహుమానం. అంత మంచి మనసున్న వ్యక్తి ఎవరో? కనుబొమ్మలు ఎగవేశాడు ఆమె వంక అదోలా చూస్తూ. లావణ్యకి ఒళ్ళు మండిపోయింది. ఆ చీర నవీన్ కొనిచ్చాడని తల్లి ద్వారా తెలిసే ఉంటుంది. ఏం తెలియనట్టు అడగడం, తనని వెటకారంగా మాట్లాడటం, ఏమిటి ఈయన అధికారం? ఆ పేరు ఉచ్చరించే అర్హత కూడా ఉండాలి అంది కాస్త కోపంగా. ఆమెకు అక్కడ ఉండటం ఇష్టం లేనట్లు వెనుదిరిగింది. నీకా నాకా? కోపంగా అడిగాడు. మీకే, దురుసుగా చెప్పింది వెళ్ళిపోతూ.
అంతే, అతను చటుక్కున లేచి చప్పున ఆమె చెయ్యి పట్టుకొని ఆపాడు. ఏమిటిది అన్నట్టు తల తిప్పి అతని వైపు కోపంగా చూసింది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆహా, తెలుసన్నట్టు నిర్లక్ష్యంగా తలూపింది. నువ్వు ఎవరింట్లో ఉంటున్నావో తెలుసా? తెలుసు, కోపం ఆపుకుంటూ అంది. ఎవరింట్లో? కటువుగా ప్రశ్నించాడు. నా ఇంట్లో, తాపీగా చెప్పింది. ఏమన్నావు? తుళ్ళిపడ్డట్టు చూశాడు. నా ఇంట్లో అని చెప్పాను. ఇప్పుడు చెప్పింది చాలా, ఇంకా చెప్పాలా అన్నట్టు చూసింది. అంటే ఇది నీ తాత ముత్తాతల ఇల్లు అనుకున్నావా? కోపంగా కొట్టినట్టే అడిగాడు. మా తాత మీరు అని అనుకోవటం లేదే లావణ్య అంటూ కోపంగా అరిచాడు. మగవాడికి ఎంత వయసు వచ్చినా ఎదుటివాళ్ళు తాత అంటే సహించలేరు. ఒళ్ళు మండిపోతోంది. హుష్, ఏమిటా అరుపులు? మీ అమ్మగారు వాళ్ళు వింటారు. మిమ్మల్ని నేను తాతగారు అనటం లేదు. ఈ ఇంట్లో మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది అని చెప్తున్నాను. మీరు కంగారు పడకండి. ఊరుకున్న కొద్దీ హద్దు మీరిపోతున్నావు. మీరు మాటలతో నన్ను రెచ్చగొట్టి అలా తయారు చేస్తున్నారు. నీ ఆలోచన నాకు తెలియదనుకుంటున్నావేమో. ఈ చీర నవీన్ కొనిచ్చింది కదూ? రెట్టించి అడిగాడు. తెలిసుండే తెలియనట్టు అడుగుతారెందుకు? నీ మనసులో ఉద్దేశం తెలుసుకుందామని. తెలుసుకున్నారుగా, ఇక చాలా, తాపీగా అడిగింది. లావణ్య, అతని కంఠస్వరం గంభీరంగా ఉంది. నేను పైకి ఎంత శాంతంగా కనిపిస్తానో సమయం వస్తే అంత కోపిష్టవాడిగా మారిపోతాను. కోపం వస్తే నా అంత దుర్మార్గుడు, కఠినాత్ముడు ఈ ప్రపంచంలోనే ఉండడు. అతని చెయ్యి ఆమె మణికట్టు దగ్గర మరింత బిగుసుకుంది. ఆమె మాట్లాడలేదు. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి 10 కళ్ళతో గమనిస్తున్నాను నీ ప్రవర్తనని. జాగ్రత్తగా ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోవడానికి నిశ్చయించుకో. ఈ ఇంట్లో నీకు ఒక స్థానం కావాలనుకోవటం అది నీ తెలివి తక్కువతనం. నవీన్ పెళ్ళి మా మామయ్య కూతురు యామినితో జరిగి తీరుతుంది. అది నువ్వు గుర్తుపెట్టుకో. జరిగి తీరుతుందని అనిశ్చితంగా ఎలా చెప్పగలరు? వెటకారంగా అడిగింది. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను, గర్వంగా చూశాడు. మరి మీ పెళ్ళి? అదోలా ఓరగా అతని వైపు చూసింది. నా పెళ్ళి పెద్దలు నిశ్చయం చేసిన సుధతో జరుగుతుంది, తాపీగా చెప్పాడు. ఇంకా ఎప్పుడో జరగబోతోంది, కానీ జరగలేదు కదా. ఈ ఇంట్లో నాకు ఒక స్థానం సంపాదించుకోగలను అన్న నమ్మకం నాకుంది. అంటే? రెట్టించి అడిగాడు. వేరే చెప్పాలా అంది. నువ్వు అనుకున్నంత సులభం కాదు. నేను ప్రదక్షిణం 10 కళ్ళతో గమనిస్తుంటాను. నీ ఎత్తులు సాగవు. మీరు 10 కళ్ళతో కాదు, 100 కళ్ళతో, 1000 కళ్ళతో కనిపెట్టినా మీరు నన్నేం చేయలేరు. నాకు తోచింది, నాకు ఇష్టమైనది నేను చేసి తీర్తాను అంది ప్రతి మాట నొక్కి పట్టుతూ. ఎంత పొగరు నీకు! నాకే కాదు, తప్పు చేయని ఏ ఆడపిల్లకు ఉంటుంది ఆ పొగరు అంటూ తల ఎగరేసి నిర్లక్ష్యంగా చూసింది. నా గతం ఏదో తెలిసినట్లే మాట్లాడుతున్నారు అంది హేళనగా. నీ గతం ఏమిటో నువ్వేమిటో ప్రత్యేకంగా తెలుసుకోని అవసరం లేదు. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నీ గతం ఏమిటో నువ్వేమిటో అన్నాడు కోపంగా. ఆహా, అంత మేధావులా మీరు? సరే, ఈ విషయంలో ఎవరు గెలుస్తారో చూద్దాం అంది పంతం పట్టినట్టుగా. అతను ఆమె చేతిని విదిలించినట్టుగా వదిలేశాడు. మాటలు పెంచే కొద్దీ పెరుగుతాయే తప్ప తరగవు. మొండివాళ్లతో వాదించటం అనవసరం అనుకున్నాడు. వెళ్ళవతలికి అన్నాడు కోపంగా. వెళ్ళక ఈ గదిలోనే ఉండిపోతారనుకున్నారా? కసిగా కోపంగా అంది. అతను మాట్లాడలేదు, ముఖం తిప్పుకున్నాడు. నీకు నాకు మాటలు అనవసరం అన్నట్టు. లావణ్య అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది. విష్ణువర్ధన్లో ఎలాంటి మార్పు లేదు. అతను కాంట్రాక్ట్ పనుల మీద తిరుగుతున్నాడు. లావణ్య ఇంట్లో మామూలుగానే ఉంటోంది. జ్ఞానాంబ మాత్రం ఆమెకు ఇల్లు పూర్తిగా అప్పగించటం లేదు. అన్ని పనుల్లో తను ఉన్నాను అనిపిస్తోంది, చెయ్యకపోయినా. గిరిజ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. ఊరు నుండి రాగానే అమ్మగారింటికి వచ్చింది. తల్లి తండ్రితో మాట్లాడింది. ఆ ఇంట్లో లావణ్యను చూసి తల్లిని ఆశ్చర్యంగా అడిగింది, ఎవరమ్మా అని. ఆవిడ మూలిగినట్టుగా చెప్పింది. పెద్దన్నయ్య స్నేహితుడి భార్యకు చెల్లెలవుతుంది ఈ అమ్మాయి. ఎవరూ లేరని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఏం, వాళ్ళ ఇంటి దగ్గరే అట్ట పెట్టుకోవచ్చు కదా? అదోలా అడిగింది. ఏమో, తీసుకొచ్చి మన నెత్తినెక్కించింది అందావిడ. ఈ మాటలు లావణ్య చెవిన పడుతున్నా లోపల విననట్టే ఊరుకుంది. ఈవిడ మంచిదేనా? మెల్లగా అడుగుతోంది గిరిజ. మంచిదే, ఇంటి పని అంతా చేస్తుంది, కానీ చిన్నన్నయ్య మాత్రం ఆ పిల్ల అంటే ఇదిగా ఉంటున్నాడు. చిన్నన్నయ్య? మరి మామయ్య కూతురుతో పెళ్ళి అనుకున్నాంగా అంది. మనం అనుకున్నాం, వాడు అనుకోలేదట. మరి ఏం చేస్తాడట? నా తలకాయ, చెప్తే వాడేమన్నా వింటాడా? ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు. ఏదో ఉపాయం చేత ఈమెని బయటకు పంపించేస్తే సరి. అదే ఉపాయం దొరికి చావటం లేదు అందావిడ. ఉండు, నేను మెల్లగా ఆలోచించి దీని పని చెప్తాను అంది గిరిజ. పాప విషయం గిరిజకు అంతకుముందే తెలుసు. తిరుపతికి పెళ్ళికి ముందు వచ్చింది. ఊళ్ళోనే కదా ఉంటుంది, ఆమెకు విషయాలు అన్నీ తెలుస్తాయి. పాప గురించి ఏం పట్టించుకోలేదు. సాయంత్రం ఆమె భర్త జ్ఞానేశ్వరరావు వచ్చి తీసుకెళ్తే మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది.
లావణ్యకి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఆమెకు కళ్ళ నీళ్లు గిర్రున తిరిగాయి. తనని జ్ఞానాంబ ఎంతో ప్రేమగా చూసేది. అటువంటిది ఇప్పుడు బయటికి ఎలా పంపించేయటమా అని ఆలోచిస్తోంది. ఎలా? తను ఈ గుమ్మం దాటితే బ్రతకగలదా? భగవంతుడా, ఈ ఇంటికి తను వచ్చిన దగ్గర నుండి మనశ్శాంతితో బ్రతుకుతోంది. వీళ్ళు తనని పంపించేస్తే లావణ్యకి గుండె బరువెక్కిపోయింది. దుఃఖం సుడులు తిరగసాగింది. ఆ మర్నాడు ట్రైన్కి రమణమూర్తి గారు యామిని వస్తున్నట్టు ఉత్తరం వచ్చింది. జ్ఞానాంబకి సంతోషంగా ఉంది. హనుమంతరావు గారు ఎలాంటి భావం వ్యక్తపరచలేదు. నవీన్ అసలు లెక్కే చెయ్యలేదు. లావణ్య మనసులో ఏముందో అతనికి తెలియటం లేదు. ఆ రోజు మధ్యాహ్నం విష్ణువర్ధనం భోజనం చేసి తన గదిలో పడుకున్నాడు. హనుమంతరావు గారు జ్ఞానాంబ పడుకున్నారు. నవీన్ ఆ రోజు ఇంటి వద్దే ఉండిపోయాడు. లావణ్య ఉతికిన బట్టలన్నీ తీసి ఇస్త్రీ చేయడానికి బల్ల అది వేసి ఐరన్ బాక్స్ వేడెక్కటం కోసం ప్లగ్ పెట్టింది. బట్టలు మడత పెట్టి బల్ల మీద పెడుతోంది. నవీన్ మెల్లగా అక్కడికి వచ్చాడు. ఏం చేస్తున్నారు అడిగాడు. అతని వైపు చూసి నవ్వింది. ఆమె ఏం చేస్తున్నది చూడగానే తెలుస్తోంది. అందుకే నవ్వు. అతనికి అర్థమైనట్టు నవ్వేశాడు. మీరెప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అన్నాడు ఆమె వైపు రెప్పవాల్చకుండా చూస్తూ. అతని వైపు ఒకసారి చూసి తల తిప్పేసుకుని తిరిగి తన పనిలో తాను నిమగ్నమైపోతూ మెల్లగా చెప్పింది. నాకు ఒక్క క్షణం తీరిగ్గా కూర్చోబుద్ధి పుట్టదు. అంటే మీకు మీరు కల్పించుకుంటున్నారన్నమాట. అంతే కదా? చిన్నగా నవ్వింది. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. సమాధానం ఇవ్వాలనిపించలేదు. తన పని తాను చేసుకుంటోంది. నాకు అర్థం కాలేదు అన్నాడు. ఇది చాలా చిన్న మాట. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఏమో, మీ మాటలు నాకెప్పుడూ అర్థం కావు. మీ అంతగా ఆలోచించే శక్తి తెలివితేటలు నాకు లేవు అన్నాడు. మీరు అనుకున్నంత తెలివైన దాన్ని కాను, కానీ ఈ విషయం అర్థం కాకపోవడానికి ఏముంది అంటూ క్షణం ఆగి అతని వైపు సూటిగా చూసింది. మీరు నాకు ఉండడానికి నీడ ఇచ్చారు, కడుపు నిండా అన్నం పెడుతున్నారు. అందుకు నాకు ఊరికే కూర్చోవటం ఇష్టం లేదు. నేను మీ ఇంట్లో తింటున్నందుకు గాను ఉంటున్నందుకు గాను ఈ పనులన్నీ నేను చేస్తున్నాను శాంతంగానే చెప్పింది. ఆ మాటలు వింటూనే అతని ముఖం గంభీరంగా మారిపోయింది. ఒక్క క్షణం మౌనం వహించాడు. అంటే మీరు మా ఇంట్లో ఉన్నందుకు గాను ఈ పని అంతా చేసి బదులు తీర్చేస్తున్నారన్నమాట. అంతే కదా మరి? నవ్వింది. మీ మాటలు నచ్చలేదు. అతను నవ్వకుండా సీరియస్గా ముఖం పెట్టి అన్నాడు. ఏమన్నట్టు చూసింది. మిమ్మల్ని మేమందరం పరాయిగా చూడటం లేదు, మా ఇంట్లో ఒక మనిషిగా చూస్తున్నాం అన్నాడు. ఆ మాట మీరొక్కరు అంటే చాలదు, అందరూ అనుకోవాలి కదా అంది శాంతంగా. చప్పున ఆమె చెయ్యి పట్టుకున్నాడు. లావణ్య నిర్ఘాంతపోయింది. ఎవరూ అలా అనుకోవటం లేదు. చెప్పు, వాళ్ళందరికీ నేను చెప్తాను. నువ్వెప్పుడూ పరాయదానివి కాదు. నిన్నెవరైనా ఏమైనా అంటున్నారా? ఎవరు? అన్నయ్య అనుమానంగా అడిగాడు. లావణ్య అయోమయంగా చూసింది. అతను ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఆమె కళ్ళకి కొత్తగా కనిపిస్తున్నాడు. ఆ రోజు ఏదో మార్పు వచ్చింది. ఎందుకలా అడుగుతున్నాడు? విష్ణువర్ధన్ మీదే ఎందుకు అనుమానం వచ్చింది? ఆమె అతని చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ మెల్లగా అంది. ఆయన నన్నెందుకంటారు? ఏమో అడుగుతున్నాను. అన్నయ్యకు మొదటి నుండి నువ్వు ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. ఆమె మాట్లాడలేదు. పోనీ అమ్మ కానీ గిరిజ కానీ ఏమైనా అన్నారా? ఎవ్వరూ ఏమీ అనలేదు. ఎందుకంటారండి? అందరూ నన్ను బాగానే చూస్తున్నారు అంది ఎంతో మామూలుగా. లావణ్య అతని కంఠస్వరం ఎలాగో పలికింది. ఆ స్వరం కొత్తగా అనిపించింది అతనికే. ప్రశ్నార్థకంగా చూసింది. ఏమిటి అన్నట్టు. ఆమె చేతిని పట్టుకుని ఆ చేతిపైనే పరీక్షగా చూస్తూ మెల్లగా అన్నాడు. నీతో చాలా రోజుల నుండి ఒక విషయం చెప్దామనుకుంటున్నాను, కానీ అంటూ ఆగిపోయాడు. ఏ విషయం? నా స్వంత విషయం. మీ స్వంత విషయం నాకు చెప్పే కంటే మీ అన్నగారితో చెప్పటం మంచిదేమో. అదే నేను అనుకుంటున్నాను నిన్ను అడిగి చెప్పాలని. నన్ను అడగటం ఎందుకు? ఆయనకి చెప్పలేకపోయారా? ముందు నీతో ఒక మాట చెప్పి అప్పుడు చెప్పాలని. నాకు అర్థమైంది అంటూ నవ్వి మీ అన్నయ్యకు చెప్పండి అంది. అంటే నీకు నేనేం చెప్పనవసరం లేకుండానే అర్థమైపోయిందా? సంకోచంగా అడిగాడు. ఆహా, మీ పెళ్లి గురించి అని తెలిసిపోతూనే ఉంది. నవీన్ పొంగిపోయినట్టుగా చూశాడు. ముందు చేయి వదలండి. మృదువుగా విడిపించుకోవడానికి చూసింది. ఒక్క మాట చెప్పనియ్యి అన్నాడు. అతను అంతవరకు ఏమండి అని పిలిచి ఇప్పుడు నువ్వు అని మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపించింది. ఏమిటి? నా ప్రయత్నం అంతా ఏమిటో తెలుసా? ఏమిటి అన్నట్లు చూసింది. నువ్వు ఇంట్లో ఎప్పుడు ఇక్కడే ఉండిపోయేటట్లు చేయాలి. నన్నా? ఆశ్చర్యంగా అర్థం కానట్టు చూసింది. ఆమెకు అతని మాటలు నిజంగానే అర్థం కాలేదు. అతని మనసులో ఉద్దేశం ఏమిటా అని క్షణం సేపు ఆలోచనలో పడిపోయింది. అతనికి వాళ్ళ మేనమామ కూతురు యామిని అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయిపోయింది కదా. ఇప్పుడేమిటి ఇలా మాట్లాడుతున్నాడు? అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. అతను ఆమెకి అర్థం కాలేదు అనుకోలేదు. మనసులో పొంగే సంతోషాన్ని ఆపుకోలేక అలా చూస్తూ ఉండిపోయింది అనుకున్నాడు. అతను ఆమె చేతిని పట్టుకొని అలాగే నిలబడిపోయాడు.
అప్పుడే జ్ఞానాంబ ఎందుకో యువతలకు వచ్చింది. వస్తూనే ఆ దృశ్యం ఆవిడ కళ్ళ పడింది. ఆవిడ గుండె ఆగిపోయినట్లయింది. లావణ్య, ఏం చేస్తున్నావే? ఆమె కంఠస్వరం కంగుమంది కోపంతో. లావణ్య ఒక్కసారి తుళ్ళిపడ్డట్లయింది. తల్లిని చూస్తూనే నవీన్ కూడా ఉలిక్కిపడి ఆమె చెయ్యి వదిలేశాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? కొడుకు వైపు కోపంగా చూసింది. లావణ్య ఏదో చెప్తుంటే అంటూ నసిగాడు. ఆమె అతని వైపు ఆవిడ వైపు కంగారు పడుతూ మార్చి మార్చి చూడసాగింది. ఏం చెప్తున్నావు వాడికి? దీర్ఘం తీస్తూ కోపంగా చూస్తూ అడిగింది. అబ్బే ఏం లేదండి, పాప గురించి అంది తడబడుతూ. నవీన్ మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నువ్వు మంచి అమ్మాయివని 4 రోజులు ఉండమన్నాను. నువ్వు పెళ్లి కావలసిన పిల్లవు. ఇలా మగవాళ్లతో మాట్లాడడం ఏం బాగోలేదు. ఇప్పుడు నేనేం చేశానండి? వారేదో మాట్లాడుతుంటే అంటూ ఏదో చెప్పబోయింది. వాడు పలకరించినా నువ్వు పలకొద్దు. నువ్వు అలా ఉంటేనే ఉండు, లేకపోతే వెళ్ళిపో, ఖచ్చితంగా చెప్పేసింది ఆవిడ కోపంగా. ఎంతో మంచిగా ఉండే ఆవిడ అలా చెప్పేసరికి లావణ్యకి కళ్ళ నీళ్లు గిర్రును తిరిగాయి. వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ కింద పెదవిని పైపంటితో గట్టిగా నొక్కి పట్టింది. ఆవిడ రుసరుసలాడుతూ దుమదుమలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. లావణ్యకు అది చాలా అవమానంగా తోచింది. ఆ అవమానం భరించరానిదిగా అనిపించసాగింది. ఆవిడ అలా అనగానే అక్కడి నుండి వెళ్ళిపోదామనుకుంది. కానీ ఎక్కడికి వెళ్తుంది? ఎవరున్నారని వెళ్తుంది? వాళ్ళు ఏమన్నా అక్కడే పడి ఉండాలి అని బాధపడసాగింది. విష్ణువర్ధన్ చూస్తే సమయం సందర్భం లేకుండా ఏదేదో మాట్లాడతాడు. ఆ మాటలకి అర్థం లేదు. తనకి పౌరుషం వచ్చేస్తుంది. పంతం పట్టినట్టు అతని మాటలను ఖండిస్తూ మాట్లాడింది. అతనికి తన మీద కోపం, జ్ఞానాంబకి తన మీద కోపం, గిరిజకు అంతే. ఈ ఇంట్లో హనుమంతరావు గారు మాత్రం ఏమనరు. నవీన్ చాలా మంచివాడు, కానీ ఈ మధ్య అతని మాటలు కాస్త కొత్తగా అనిపిస్తున్నాయి. ఒకవేళ అతను ఆమె గుండె ఆగినంత పనైంది. అదే నిజమైతే ఆమె ఆ ఊహ భరించలేకపోయింది. భారంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. నవీన్ ఆ రాత్రి విష్ణువర్ధన్తో మాట్లాడాడు. తమ్ముడి నిర్ణయం విన్న అతను మౌనంగా ఉండిపోయాడు. అప్పుడే ఆ గదిలోకి తల్లొచ్చింది. ఏమిటి అంటూ అన్నగారి వైపు చెప్పమన్నట్టుగా చూశాడు నవీన్. విష్ణువర్ధన్ ముఖం గంభీరంగా మారిపోయింది. ఈ విషయం తను చెప్పటం ఎలా? తమ్ముడు చెప్పలేడు. ప్రేమించే ధైర్యం ఉంది కానీ ఆ మాట పైకి చెప్పే ధైర్యం లేదా వీడికి? అతనికి కోపం వచ్చింది. పైకి శాంతంగా తాపీగా చెప్పాడు. అమ్మా. తల్లి పెద్ద కొడుకు వైపు చూసింది. నవీన్ యామినిని పెళ్లి చేసుకోడట. ఎప్పుడూ వాడు అదే ఏడ్పు. ఆవిడ కోపం పట్టలేక అరిచింది. ఉడికిపోతూ తమ్ముడి కూతుర్ని వద్దు అనటం ఆవిడకు నచ్చటం లేదు. ఉండమ్మా, ఎందుకలా తొందరపడతావు? అతను చిరాగ్గా అన్నాడు. ఇంకేమనమంటావు? వాళ్ళ నాన్న పరువు నా పరువు ఇంకేముంటుంది? మా మాటకు విలువలేనప్పుడు. ఆవిడ కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. నవీన్కి కోపం వచ్చేసింది. యామినిని నేనే పెళ్లి చేసుకోవాలా? నీకు 2 కొడుకులు ఉండగా నా కోసమే ఎందుకు మాట ఇచ్చావు? ఇచ్చాన్రా, బుద్ధి లేక. కడుపున పుట్టిన పిల్లలు అనే కదా అనిపించుకోవడానికే ఇచ్చాను. బుద్ధి గడ్డి తిని ఇచ్చాను, సరేనా? అందుకు చెంపలు వాయించుకుంటున్నాను అంటూ ఆవిడ ఉక్రోషంతో చెంపలు వాయించుకుంది. అమ్మా, ఏమిటిది అర్థం లేకుండా అన్నాడు విష్ణువర్ధన్. ఆవిడ మాట్లాడలేదు. చిన్న కొడుక్కి ఆవిడకు ఎప్పుడూ ఏదో తగువులే. పెద్ద కొడుకు అంటేనే ఆవిడికి ఇష్టం. శాంతంగా ఉంటాడని. యామిని విషయం అలా ఉంచు. ఆమెకి ఎవరితో పెళ్లి జరుగుతుందో అది దైవ నిర్ణయం అంటూ ఆగి, నవీన్ లావణ్యని పెళ్లి చేసుకుంటాడట. ఆ విషయం మీకు చెప్పమంటున్నాడు అన్నాడు. ఏమిటి? ఆవిడ కోపంగా చూసింది. కొడుకులిద్దరూ ఏం మాట్లాడలేదు. దాన్ని వీడు చేసుకుంటాడా? దిక్కు మొక్కు లేని దాన్ని చేరదీస్తే దాన్ని వీడు పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడల్ని చేస్తాడా? అది వీడిని వలలో పడేసుకుని పెళ్లిదాకా వచ్చేసిందన్నమాట. ఉండు, దాని పని చెప్తాను. జుట్టు పట్టుకొని లాక్కొస్తాను, అప్పుడు చెప్తాను దాని పని అంటూ మండిపోతూ ఒక్క అడుగు ముందుకేసింది ఆవిడ. విష్ణువర్ధన్ ఆవిడ చెయ్యి పట్టి ఆపాడు. నవీన్ ఒక్కసారిగా అమ్మా అంటూ అరిచాడు కోపంగా. ఏం కొడతావా? కొట్రా, కొట్టు అందావిడ. అతను మాట్లాడలేదు. విష్ణువర్ధన్ అన్నాడు. లావణ్య ఏం చేసింది? నవీన్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఆ అమ్మాయికి ఏం తెలీదు. తెలియకుండానే ఈ నాటకం జరిగిందా? ఆడది వల్లో వేసుకుంటేనే మగవాడు పడతాడు. ఆడది దూరంగా ఉంటే మగవాడు దూరంగా ఉంటాడు. ఇక దాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు. వెళ్ళి దాన్ని బయటకు తోసేస్తాను అందావిడ కసిగా. అమ్మా అంటూ అరిచాడు నవీన్. నన్ను కనిపించావు కాబట్టి ఊరుకుంటున్నాను. అదే ఇంకెవరైనా అయితే. అతను పళ్ళు పటపట్లాడించాడు. ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేయి. నువ్వు దాన్ని చేసుకొని నా కళ్ళ ఎదుటికి వచ్చేదానికంటే ఈలోగా చావటమే మేలు అందావిడ. కథ కొనసాగుతుంది.